ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. SSMB 29 కోసం వారణాసి సెట్, హరిహర వీరమల్లు రిలీజ్ పై ఒక క్లారిటీ, బట్ కింగ్డమ్ రిలీజ్ పై కన్ఫ్యూజన్. వీటితో పాటు పెద్ద షూట్ అప్డేట్ అని, రాజాసాబ్ బ్యాలెన్స్ షూట్ అప్డేట్ అని, ఇలా మంచి మంచి కబుర్లు ఉన్నాయి ఈ వారం. సో ఏ మాత్రం లేట్ చేయకుండా కబుర్లు మొదలెట్టేద్దాం పదండి. ఫస్ట్ ఈ వీక్ మూవీస్ విషయానికి వస్తే కుబేరా నాకైతే తెగ నచ్చేసిందండి. టిల్ క్లైమాక్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా భలే అనిపించింది. బట్ క్లైమాక్స్ కొంచెం రస్ట్ ఫీలింగ్ వచ్చింది. సినిమాలో బాగా నచ్చింది ఏంటంటే పోయిరా మామ సాంగ్ ప్లేస్మెంట్ మంచి హై ఇస్తుంది, తప్పకుండా చూడండి. నెక్స్ట్ 8 వసంతాలు సినిమా నాకు నచ్చింది, చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. లవ్ స్టోరీ, ఎమోషన్స్ అండ్ డైలాగ్స్ కూడా బాగా వర్క్ అయ్యాయి. ఒక అమ్మాయిలో ఉండే ఎమోషన్స్ బయటకు వస్తే ఎంత బలంగా తాగుతాయి అనేది చూపించారు. మీకు ట్రైలర్ నచ్చితే మాత్రం ఆలోచించొద్దు, థియేటర్స్ కి వెళ్ళిపోండి. ఈ టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే రాజసాబ్ టీజర్ వచ్చేసింది, నాకు నచ్చేసింది కూడా. ఏంటో ప్రభాస్ ని అంతా జోవియల్ గా చూస్తుంటే తెలియకుండానే నా ఫేస్ లో ఒక స్మైల్ వచ్చేసింది. డార్లింగ్ ని ఇలా చూసి చాలా రోజులైందిగా, అలానే ఉంటుందిలే. కీర్తి సురేష్ అండ్ సుహాస్ యాక్ట్ చేస్తున్న ఉప్పు కప్పు రంబు ట్రైలర్ రిలీజ్ అయింది. శ్మశానం బయట హౌస్ఫుల్ బోర్డ్ పెట్టడం అనే కాన్సెప్ట్ చాలా ఫన్నీగా అనిపించింది. బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ ద సోలో బాయ్ ట్రైలర్ రిలీజ్ అయింది. మిడిల్ క్లాస్ యూత్ కి కనెక్ట్ అయ్యేలా లవ్, కెరియర్, స్ట్రగుల్స్ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. అభిజ్ఞ లీడ్ గా చేస్తున్న విరాటపాలెం ట్రైలర్ రిలీజ్ అయింది. ఒక మంచి మిస్టరీ థ్రిల్లర్ లా అనిపిస్తుంది. ఇక లిరికల్స్ ఒకసారి వినేస్తే నితిన్ తమ్ముడు మూవీ ఫస్ట్ సింగిల్ భూ అంటూ భూతం లిరికల్ రిలీజ్ అయింది. ఈ మూవీకి మ్యూజిక్ అజనీష్ లోకనాథ్ కంపోజ్ చేశారు. ఇక మనందరి ఫేవరెట్ కీ అప్డేట్స్ ఒకసారి చూసేస్తే మహేష్ బాబు గారి అప్డేట్స్ విషయానికి వస్తే రాజమౌళి గారితో ఆయన చేస్తున్న SSMB 29 మూవీ కోసం ఏకంగా వారణాసిని రీక్రియేట్ చేస్తూ ఒక భారీ సెట్ వేస్తున్నారంట. రామోజీ ఫిల్మ్ సిటీలో వేస్తున్న ఈ సెట్ కి 40 crores వరకు బడ్జెట్ అవుతుందనే న్యూస్ వినిపిస్తుంది. ఆ గాడ్స్, రివర్, టెంపుల్, ఈ సెట్స్ అన్నిటినీ ప్రొడక్షన్ డిజైనర్ మోహన్ బింగి మానిటర్ చేస్తున్నారు. 40 crores అంటే చిన్న విషయం కాదు. అందులోనూ వారణాసి సెట్ అంటే డెఫినెట్లీ మూవీలో ఈ ఎపిసోడ్ మేజర్ హైలైట్ అయ్యేలానే ఉంది. ఈ స్కెడ్యూల్ తర్వాత మూవీ టీమ్ ఫారెన్ వెళ్లి అక్కడ ఫారెస్ట్ లొకేషన్స్ లో యాక్షన్ ఎపిసోడ్స్ షూట్ చేస్తారంట. ప్రభాస్ గారి అప్డేట్స్ విషయానికి వస్తే రాజసాబ్ మూవీకి సంబంధించి ఇంకా కొంచెం వర్క్ బ్యాలెన్స్ ఉంది. అందులో ప్రభాస్ గారి షూట్ తో పాటు సాంగ్స్ కూడా బ్యాలెన్స్ ఉన్నాయని మారుతి గారు చెప్పారు. ఈ మూవీలో ప్రభాస్ గారికి మంచి డాన్స్ నంబర్స్ ఉన్నాయంట. ఇంట్రడక్షన్ సాంగ్ తో పాటు 3 హీరోయిన్స్ తో కలిసి ప్రభాస్ గారు చేసే డాన్స్ నంబర్ కూడా ఉంటుందని మారుతి గారు కన్ఫర్మ్ చేశారు. ప్రభాస్ గారి డాన్స్ చూసి చాలా ఇయర్స్ అయింది కదా, భలే అనిపించింది న్యూస్. అండ్ రీసెంట్ గా మోహన్ బాబు గారు అండ్ రజనీకాంత్ గారు యాక్ట్ చేసిన పెదరాయుడు మూవీకి 30 years అయిన సందర్భంగా వాళ్ళిద్దరూ కలుసుకున్నారు. అక్కడ రజనీకాంత్ గారికి కన్నప్ప మూవీ స్క్రీనింగ్ వేశారంట. ఆయన మూవీ చూసి విష్ణు గారిని హగ్ చేసుకుని సినిమా నచ్చింది అని చెప్పారంట. రామ్ చరణ్ గారి అప్డేట్స్ కి వస్తే పెద్ది మూవీకి సంబంధించి రీసెంట్ గానే విలేజ్ బ్యాక్ డ్రాప్ తో ఒక పెద్ద సెట్ లో యాక్షన్ సీక్వెన్స్ షూట్ కంప్లీట్ చేశారు. అండ్ నెక్స్ట్ హైదరాబాద్ లో వేసిన ఒక మ్యాసివ్ సెట్ లో ట్రైన్ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నారంట. అండ్ ఈ ట్రైన్ యాక్షన్ ఎపిసోడ్ వేరే రేంజ్ లో ఉండబోతుంది. చరణ్ గారు రిస్కీ స్టంట్స్ చేశారు అని అంటున్నారు. నభాకాంత్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. అండ్ పెద్దిలో యాక్ట్ చేస్తున్న మున్నాబాయ్ ఏకే దివ్యేందు శర్మ ఫస్ట్ లుక్ ఆయన బర్త్డే సందర్భంగా రిలీజ్ చేశారు. అండ్ మొన్న June 20th చరణ్ గారు అండ్ ఉపాసన గారు అమ్మాయి క్లింకారా 2nd బర్త్డే జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్ జూ పార్క్ వాళ్ళు లాస్ట్ ఇయర్ పుట్టిన ఒక బేబీ టైగ్రెస్ కి క్లింకారా పేరు పెట్టారంట. ఇదొక మెమరబుల్ గిఫ్ట్ కదా. ఇక జూనియర్ ఎన్టీఆర్ గారి అప్డేట్స్ విషయానికి వస్తే వార్ 2 గురించి డైరెక్టర్ అయాన్ ముఖర్జీ మాట్లాడుతూ వార్ 2 ని ఇండియన్ సినిమా సెలబ్రేట్ చేసుకునేలా ప్రెజెంట్ చేస్తున్నాం. ఆల్సో మాక్సిమం టైం ని స్టోరీ, యాక్షన్ సెట్ పీసెస్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ రితిక్ ఫేస్ ఆఫ్ కోసమే స్పెండ్ చేశామని చెప్పారు. ఇద్దరు ఫ్యాన్స్ కి లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా సినిమా ఉంటుంది అని ఆయన చెప్పారు. అండ్ ఈ వార్ 2 మూవీ వరల్డ్ వైడ్ గా ఈ August 14th కి రిలీజ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారి అప్డేట్స్ అంటే ఫైనల్లీ హరిహర వీరమల్లు పార్ట్ 1 రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. July 24th కళ్యాణ్ గారి ఫేవరెట్ ఫిలిం తొలి ప్రేమ రిలీజ్ అయింది. ఆల్సో చిరంజీవి గారి ఇండస్ట్రీ హిట్ ఇంద్ర కూడా July 24th కి రిలీజ్ అయింది. శుభసూచకాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. సో హరిహర రిలీజ్ డేట్ పై ఒక క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ కింగ్డమ్ రిలీజ్ డేట్ పై క్లారిటీ రావాలి. అఫీషియల్ కాదు కానీ బయట 2 డేట్స్ వినిపిస్తున్నాయి. ఒకటి జూలై లాస్ట్ వీక్ లో రిలీజ్ అని, అండ్ ఇంకోటి ఆగస్ట్ లో రిలీజ్ అని. జూలై లాస్ట్ వీక్ అంటే హరిహరతో పోటీ ఉంటుంది. ఆగస్ట్ అంటే 2nd వీక్ లో వార్ 2 అండ్ కూలీ మూవీస్ ఉన్నాయి. మరి ఏం డిసైడ్ చేశారో తెలీదు. సో విజయ్ ఫ్యాన్స్ మీకు కొంచెం సస్పెన్స్ అయితే తప్పేలా లేదు, వెయిట్ చేయాలి. సూపర్ మ్యాన్ డైరెక్టర్ అనిల్ రావుపుడి గారు మెగా 157 కి సంబంధించి అప్పుడే ముస్సోరీలో జరిగిన 2nd స్కెడ్యూల్ కూడా కంప్లీట్ చేశారు. ఈ స్కెడ్యూల్లో చిరంజీవి గారితో మంచి హై ఎనర్జీ సీన్స్ షూట్ చేశారంట.
అండ్ రఫ్ ఆడించేది ఎప్పుడో గుర్తుందిగా, రాబోయే సంక్రాంతికి. బాలకృష్ణ గారు, బోయపాటి గారి అఖండ 2 కి సంబంధించి కొత్త స్కెడ్యూల్ RFCలో స్టార్ట్ అయిందంట. ఈ మూవీ దసరాకి సెప్టెంబర్ 25th కి రిలీజ్ అవుతుంది. తెలుగు సినిమా పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ నాగార్జున గారి శివ 4K త్వరలోనే రాబోతుంది. ఈ విషయాన్ని నాగార్జున గారు ఓపెన్ గా కన్ఫర్మ్ చేశారు. సో సినీ ఫైల్స్ రెడీగా ఉండండి. కిషోర్ తిరుమల డైరెక్షన్ లో రవితేజ గారి RT-76 షూట్ స్టార్ట్ అయింది. అండ్ రవితేజ గారి 75th ఫిల్మ్ మాస్ జాతర త్వరలోనే రిలీజ్ అవబోతుంది. సిద్ధార్థ్ గారి 3 BHK మూవీ ఈ జూలై 4th కి రిలీజ్ అవుతుంది. ఆయన రీసెంట్ గానే తెలుగు డబ్బింగ్ కూడా కంప్లీట్ చేసేశారు. ఓసారి ట్రైలర్ చూడండి. మన ఇంత కథలా అనిపించకపోతే నన్ను అడగండి. పూరి జగన్నాథ్ అండ్ విజయ్ సేతుపతి చేస్తున్న మూవీలో సంయుక్తమైన నాన్ బోర్డ్ అయ్యారు. సిద్ధు జొన్నలగడ్డ అప్కమింగ్ ఫిల్మ్ తెలుసు కదా మూవీ లాస్ట్ స్కెడ్యూల్ స్టార్ట్ అయింది. హైదరాబాద్ లో వేసిన ఒక సెట్ లో ఈ స్కెడ్యూల్ జరుగుతుందంట. తలపతి విజయ్ లాస్ట్ ఫిల్మ్ జయనాయగన్ ఫస్ట్ రో ఈ రోజు రిలీజ్ అవబోతుంది ఏంటి, ఆల్రెడీ అయిపోయి ఉంటుంది. ఇక ఎలా ఉందో మీరే చెప్పాలి. పెద్ద కాపు ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా చేస్తున్న నాగబంధం మూవీకి సంబంధించి సినిమాలో ఒక ఇంపార్టెంట్ ఎపిసోడ్ కోసం హైదరాబాద్ లో మ్యాసివ్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్ చేశారంట. హరీష్ హీరోగా త్రినాథరావు నక్కిన గారి డైరెక్షన్ లో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నారు. నిన్న కన్నప్ప మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయ్యింది. ఈవెంట్ లో మంచు విష్ణు ప్రభాస్ గురించి మాట్లాడుతూ స్నేహితులు 2 రకాలు, కృష్ణుడు, కర్ణుడు. నా జీవితంలో ఆ కృష్ణుడు ప్రభాస్ అని చెప్పారు. ఈ సినిమా చేయాల్సిన అవసరం ఆయనకు లేదు, కేవలం మా నాన్నగారి కోసం చేశారు అని చెప్పారు. నెక్స్ట్ వీక్ రిలీజెస్ విషయానికి వస్తే మంచు విష్ణు గారి కన్నప్ప మూవీ ఈ జూన్ 27th రిలీజ్ అవుతుంది. ఆల్సో విజయ్ ఆంథనీ మార్గన్ ఈ జూన్ 27th కి రిలీజ్ అవుతుంది. అండ్ అభిజ్ఞ యాక్ట్ చేసిన విరాటపాలెం ఈ జూన్ 27th కి ZEE5 లో స్ట్రీమ్ అవుతుంది. రీ రిలీజెస్ విషయానికి వస్తే మనందరి ఫేవరెట్ ఎంటర్టైనర్ హనుమాన్ జంక్షన్ ఈ జూన్ 28th రీ రిలీజ్ అవుతుంది. ఈసారి థియేటర్ లో ఏ సీన్ రీక్రియేట్ చేస్తారా అని ఇమాజిన్ చేసుకుంటేనే నవ్వొచ్చేస్తుంది. అండ్ జూలై 10th కుమారి 21F మూవీ రీ రిలీజ్ అవుతుంది. నాగ చైతన్య అండ్ సమాంత యాక్ట్ చేసిన ఏమాయ చేసావే మూవీ ఈ జూలై 18th కి రీ రిలీజ్ అవుతుంది. ఇక అఖిల్ భారత ఇంటి వదిన సినిమా సంఘం సభ్యుల కోసం OTT రిలీజెస్ విషయానికి వస్తే జిమ్ఖానా తెలుగు వర్షన్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు మూవీ ఘటిక చలం ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు మూవీ కోలా ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2 జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. హిందీ సిరీస్ ఫస్ట్ కాపీ సీజన్ 1 ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. సో అదండి గురుగారు. మరి అలానే వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ టీమ్ థై వ్యూ సైనింగ్ ఆఫ్.